లీడ్స్ ఇవ్వడంతో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా స్కార్వి వాళ్ళే ఇస్తున్నారు. సో, నాకిది బెస్ట్ అనిపించింది. నేను హ్మ్. చాలా డేస్ నుంచి స్కార్వి చూస్తున్నా. అప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అయినప్పుడు. కానీ చూద్దాంలే అమౌంట్ ఎక్కువ కదా! పీపుల్ ఇంట్రెస్ట్ పెట్టరు. ఇంకొకటేంటంటే మనకు కూడా కష్టం కదా! చూద్దాము అని అలా ఆలోచించేదాన్ని. సో, హ్మ్. వన్స్ ఎప్పుడైతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం గానీ, లీడ్స్ ఇవ్వడం గానీ, ఇవన్నీ ఇస్తున్నారని ప్రాపర్‌గా దీని గురించి ఒక హ్మ్. 2 మంత్స్ చూసాను మేడం. చూసినాక చాలా మంది సక్సెస్ అవుతున్నారు. సరేలే ఇంక మనం కూడా చూద్దాము అన్నట్టు అనిపించింది. ఇంకా వెయిట్ చేశాను. సో, హ్మ్. వన్స్ నా ఇన్‌స్టా సస్పెండ్ అవ్వడం ఇలా జరిగింది. నాకక్కడ ప్రాపర్‌గా సపోర్ట్ అనేది లేకపోవడం అయిపోయింది బిఫోర్ కంపెనీలో. సో, హ్మ్. సపోర్ట్ లేకపోవడంతో అప్పుడు నేను ఎవరైతే నా స్పాన్సర్ ఉన్నారో, సో, ఆమెతో అడిగాను. కరెక్ట్‌గా మనకిక్కడ అన్నీ ఉన్నాయా? ఒకసారి నాకు క్లియర్‌గా చెప్పండి అంటే, నిజమే మీనా. సో, హ్మ్. ఇక్కడంతా బానే ఉంటది. మేడం అసైన్ జేస్తారు. మనకి నువ్వు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి, హ్మ్. నీకెలాగో అసోసియేట్ చేయడం తెలుసు. ఫ్రీలాన్సింగ్ అనుకుంటున్నావు కాబట్టి, ఇక్కడికొచ్చినాక ఫ్రీలాన్సింగ్ అయితే కంప్లీట్‌గా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ గైడ్ కూడా ఉంటది. హ్మ్. నువ్వెలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. హ్మ్. మంత్లీ నువ్వు 50,000-1,00,000 కూడా ఫ్రీలాన్సింగ్ మీద ఎర్న్ చేయొచ్చని తను కొంచెం సపోర్టివ్‌గా మాట్లాడితే, ఇంకా ఇంకేం ఆలోచించలేదు మేడం ఆ రోజు. హ్మ్. ఇంకా అప్పటికే నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని మరి ఆ రోజు ఇంకేం ఆలోచించలే. ఇంట్లో కూడా చెప్పలేదు. మా హస్బెండ్‌కి ప్రతీదీ ఏదైనా ప్లాట్‌ఫార్మ్ మారుతానంటే చెప్తాను. అలాంటిది తనకు కూడా చెప్పలేదన్నమాట. సో, ఎవరికీ చెప్పలేదు. చెప్పకుండా ఇంక నేను ఒకే స్టెప్ వేసేసాను. వేసిన తర్వాత అప్పుడు ఆలోచించాను. జాయిన్ అయితే అయ్యాను గానీ సక్సెస్ అవుతానా లేదా? ఫ్రీలాన్సింగ్ చేయాలని నాకేదైతే అనుకున్నానో ఒకే గోల్‌తో వచ్చానో అవుతానా లేదా అని ఉండే. అక్కడికి ఒక 15 డేస్‌లోనే నాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది స్కార్వి నుంచి ఒకటొచ్చింది. ఆ హ్మ్. రోజు అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడి నుంచి నా గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. హ్మ్. జాయిన్ అయిన వితిన్ 15 డేస్‌లోనే నేను 50,000 కూడా క్రాస్ అయ్యాను అసోసియేట్ యెస్. ఎర్నింగ్స్. అవును. సో, హ్మ్. దాంతో పాటు నేనప్పటికి బయటికి రాలేదు. ఎందుకంటే వేరే ప్లాట్‌ఫార్మ్‌లో చేస్తున్నాను గదా! ఎందుకులే అన్నట్టు సైలెంట్‌గా ఉన్నాను. సో, హ్మ్. ఎప్పుడైతే నాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిందో సక్సెస్ అయ్యానో, సో, అందులో అప్పుడే అయితే ఇంకా హ్మ్. బయటికి షో చేయాలి. ఇంక తెలుసుకోవాలి. అందరికీ చెప్పాననమాట. అప్పటి వరకు నేను చేస్తున్నాను కూడా ఎవరికీ చెప్పలేదు. సో, హ్మ్. అప్పుడే నా జర్నీ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో, హ్మ్. అలా 1,00,000 ప్రెజెంట్ అయితే 1,60,000 చేశాను అసోసియేట్‌గా. హుహు. 2,00,000 దగ్గరలో ఉన్నాను. ఫ్రీలాన్సింగ్ కూడా రెగ్యులర్‌గా ప్రాజెక్ట్స్ ఉంటాయి హ్మ్. మేడం నాకు. నెక్స్ట్ హ్మ్. స్కార్వి నుంచి ఉంటాయి. తర్వాత ఇక్కడ నేర్పించిన స్కిల్స్‌తోనే నేను బయట వాళ్ళకి కూడా చేస్తున్నాను. అండ్ హ్మ్. చాలా వరకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అయితే మీరు కల్పిస్తున్నారు. అది చాలా వరకు బెటర్ మేడం. ఎందుకంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటంటే జాయిన్ అవుతారు. కానీ అక్కడ ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి చూపించరు. సో, అవును. అప్పుడు చాలా మంది సఫర్ అవుతారు. సఫర్ అయ్యి మొత్తం ఇదే కదా! అన్ని కంపెనీస్ ఇదే కదా! అన్నట్టు చాలా మంది బ్యాక్ స్టెప్ ఏస్తారు. కానీ హ్మ్. నేనొకటే చెప్తాను. చూడండి నేను ఫ్రీలాన్సింగ్ జేస్తున్నాను. ఇక్కడ అసోసియేట్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోండి. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్చుకోండి. మెటా యాడ్స్ అన్నీ మీకు అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి. మీరు హ్మ్. పెద్దగా క్వాలిఫికేషన్ ఏం లేకపోయినా సరే, అవి మీకు అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి కాబట్టి, మీరు ఈజీగా అండర్‌స్టాండ్ జేసుకోవచ్చు అని హ్మ్. చెప్తాను ముందే. వాళ్ళకి హ్మ్. చూపిస్తాను కూడా. నేను చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తాను. సో, వాళ్ళేంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. మెయిన్ హ్మ్. చాలా వరకు ఏంటంటే అసోసియేట్ కొంచెం ఆలోచిస్తున్నారు. హ్మ్. అసోసియేట్ చేయాలంటే కష్టమేమో మేడం అని. కానీ ఇక్కడ లీడ్సు స్కార్వి నుంచే వస్తున్నాయి కాబట్టి చాలా మంది సక్సెస్ అవుతున్నారు స్టూడెంట్స్ కూడా మన స్కార్వి స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళకు అదే చెప్తాను. మీరు బయటకెళ్ళి ఎక్కడికి వెళ్లి ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు కంపెనీ నుంచే లీడ్స్ కూడా సపోర్ట్ ఉంటది కాబట్టి లీడ్స్ తీసుకోవచ్చు. అది కూడా జెన్యూన్ లీడ్సే ఉంటారు. సో, హ్మ్. మనం వాళ్ళని కన్వర్ట్ చేసినా సరే అవుతుంది ఎర్నింగ్స్ అన్నట్టు నేను చెప్తాను మేడం. నా టీమ్‌లో ఎవరికైనా అలానే చెప్తాను. వీక్లీ ఫ్రీలాన్సింగ్ సెషన్స్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను టీమ్‌కి కూడా. అలా హ్మ్. నా జర్నీ అయితే ఫ్రీలాన్సింగ్ ఎక్కువ రెగ్యులర్‌గా నేను ఫ్రీలాన్సింగే చేస్తున్నాను మేడం. మీ కంపెనీకి కూడా చేస్తున్నాను. బయట కంపెనీస్ కూడా చాలా వరకు చేస్తున్నాననమాట. సో, హ్మ్. ఓన్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను మేడం. నా వాయిస్‌తో కూడా చేసిస్తున్నాను. అవునవును. చూసాను. ఆ! యాహ్! మొబైల్ షాప్ వాళ్ళకి చేసిచ్చాను రీసెంట్‌గా. ఆ! నిన్ననే చేసిచ్చానొకటి. నా ఓన్ వాయిస్‌తోనే చేసిచ్చాను. అలా కొద్దిగా రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశాను మేడం. రియల్ ఆ! ఎస్టేట్ గైడ్ ఉంది గదా! అది అవును. చాలా హెల్ప్ అవుతుంది మేడం చాలా మందికి. హ్మ్. కొంచెం ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో ఎర్నింగ్స్ అయితే వస్తాయి. చాలా మందికి ఒక అపోహ ఉంటది మేడం. బయటికెళ్ళే కదా చెయ్యాలి అని. కానీ ఇక్కడ స్కార్వీలో అయితే నేర్పించేదేంటంటే, మనం బయటకి వెళ్ళకుండా కూడా రియల్ ఎస్టేట్ చెయ్యొచ్చు అన్నట్టు నేర్పించడం వల్ల చాలా మందికి తెలుస్తుంది. హ్మ్. అవును.
సో, అందరూ రియల్ ఎస్టేట్ చేయాలని కూడా అనుకుంటున్నారనమాట. "ఎళ్ళాలి మేము తిరగాలి, మాకు కుదరదు." అలా. మనకి మెటా యాడ్స్ ఉంది కాబట్టి యాడ్ రన్ చేస్తూ కూడా క్లయింట్స్ తెచ్చుకొని రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చు అని చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ స్కార్విలో ఏంటంటే మనకి ఈజీగా క్లయింట్స్ అనేది మెటా యాడ్స్ వల్ల తెలుస్తుంది. అవును. సో, హ్మ్. మెటా యాడ్ రన్ చేసామా క్లయింట్స్ వస్తారు. అక్కడి నుంచి మనం ఈజీగా సేల్స్ అనేవి చేసుకోవచ్చు. అది హ్మ్. కూడా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ కూడా ఫ్రీ టైమ్‌లో చేసుకోవచ్చు. ఇది హ్మ్. చాలా వరకు చాలా బెస్ట్ మేడం. ఇక్కడ స్కార్విలో నేనైతే ఇదే చెప్తాను. హ్మ్. ఇంతకుముందు నేను చేసిన కంపెనీలో ఏంటంటే అసలు నాకు రెస్ట్ ఉండేది కాదు. ఈ ఎడిటింగ్స్ అవును. చేసుకుంటూ దీనిపైనే ఫోకస్ ఎక్కువ పెట్టుకుంటే ఇంట్లో వర్క్ కూడా చేయడానికి కూడా రెస్ట్ ఉండేది కాదు. ఇది, అది కలిపి. హ్మ్. అలాంటిది ఇక్కడికొచ్చినాక మీ సపోర్ట్ వల్ల చాలా వర్క్ మొత్తం చాలా ఈజీగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మనకి మీరు గ్రూప్‌లో ప్రతీదీ స్టోరీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ! వీక్లీ లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా నేను ఇంతకుముందు వేరే కంపెనీలో చేసినప్పుడేంటంటే నేను వీక్లీ 4 సెషన్స్ అయినా తీసుకునేదాన్ని. 4-5 హ్మ్. అలాంటిది ఇక్కడికొచ్చినాక వీక్లీ 2 సరిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటున్నాయి. అవి సరిపోతుంది. నెక్స్ట్ హ్మ్. మీరు తీసుకునేది కూడా ఉంటుంది ఎక్స్‌ట్రా. సో, అవును. దాని మీద ఒక 1 ఆర్ 2 తీసుకుంటాను సరిపోతది. ఒక్కొక్క రోజు 3 కూడా ఒక్కొక్కసారి 3 తీసుకుంటాను. అది కూడా అవసరం అనుకుంటేనే. లేకపోతే వాళ్ళని అడుగుతాను టీమ్‌ని హ్మ్. తీసుకోమంటే తీసుకుంటాను. లేకపోతే లేదు. నాకు పెద్ద బర్డెన్ కూడా అనిపించటం లేదు మేడం. హ్మ్. హ్మ్. నాకు ఇటు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఓకే. పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాననమాట. లేకపోతే ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోతది గదా! అవునవును. అలా సెషన్స్ అవి తీసుకోవాలనుకుంటే, ఇక్కడ మీ సపోర్ట్ అనేది చాలా బావుంది మేడం. హౌస్ వైఫ్స్‌కి చాలా అంటే చాలా బెటర్ అసలు. హ్మ్. కార్వి అని చెప్తాను నేను. హ్మ్. అమౌంట్ ఎక్కువ అని ఆలోచిస్తారు గానీ, అమౌంట్ ఎంత పెడితే అంతకి ఎక్కువే వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను హ్మ్. జాయిన్ అయిన తర్వాత వితిన్ 15 డేస్‌లో 1,00,000 చేశానంటే మరి 12,999కి జాయిన్ అయ్యాను మేడం ఆఫర్‌లో. హ్మ్. కానీ వితిన్ 1 మంత్‌లో చేశాను. తర్వాత ఫ్రీలాన్సింగ్‌తో పాటు ఎక్స్‌ట్రా అనేది అవుతుంది. హ్మ్. నాకుండే లోన్స్ గాని, కొన్ని కమిట్మెంట్స్ గాని చాలా వరకు క్లియర్ అవుతున్నాయి మేడం దీని వల్లే. అప్పుడు హ్మ్. వేరే దాంట్లో చేసినప్పుడేంటంటే అంత ఎర్నింగ్స్ కూడా తక్కువ. ఇక్కడ సేల్ కూడా చేసినా సరే బానే వస్తాయి ఎర్నింగ్స్ కూడా. అలా హ్మ్. ఈజీగా సక్సెస్ అయితే అవ్వచ్చు మేడం. హ్మ్. అంతే. ఇక్కడ కోర్సెస్ కూడా 29 ప్లస్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా కోర్సెస్ ఉన్నాయి. ఏఐ టూల్స్ ఉన్నాయి మనకి. సో, హ్మ్. చాలా వరకు చాట్‌జీపీటీ యూజ్ చేయడం కూడా కొంతమందికి తెలీదు. మన దగ్గర చాట్‌జీపీటీ కూడా ఉంది. సో, అది కూడా చాలా వరకు చాలా మందికి యూజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ప్రతి వాల్యూని ఒక్కరు బట్టే మనకి కోర్స్ ఫీ అనేది ఉంటుంది గదా! అంతే. మనకొచ్చే అవును. 29 ప్లస్ స్కిల్స్ ఉన్నాయి కదా! దానికి పర్పస్‌లోనే మీరు ఇంత అమౌంట్ అనేది చార్జ్ చేయడం. అది కూడా ఒక్కొక్క కోర్స్ మహా అయితే 500 ప్లస్ ఇలా పడుతుంది. 100-500 పడతది అంతే. హ్మ్. అంతే. అంతకు మించి ఏమి పడదు మేడం. ఇలా సింపుల్‌గా వైస్‌గా చూస్తే సెపరేట్‌గా కోర్స్ వైస్ చూస్తే ఇంతే పడుతుంది మేడం. మరీ ఎక్కువేం కాదు. సో, హ్మ్. కొద్దిగా బర్డెన్ స్టార్టింగ్‌లో బర్డెన్ అనిపించినా సరే, సో, నో దానివల్ల ప్రాబ్లమ్. వాళ్ళకి బర్డెన్ అనిపించినప్పుడు మన చిన్న ప్యాకేజ్ నుంచైనా తీసుకోండి అని చెప్పి మనం సజెస్ట్ చేయొచ్చు కదా! 999 నుంచి నేనైతే ఉంది గదా! అలానే సజెస్ట్ చేస్తాను మేడం. మీరొకసారి చూడండి. అవును. స్కార్విలో కోర్సెస్ మీకు బావున్నాయి. ఇంకా హ్మ్. దీని మీద బెటర్‌మెంట్ అనిపిస్తేనే మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. అప్‌గ్రేడ్‌కి కూడా కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే ఫుల్ మనీ పే హ్మ్. చేయాల్సుంటది. సో, మన కంపెనీలో ఏంటంటే ఫుల్ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఎంతుందో బ్యాలెన్స్ అమౌంట్ ఎంతుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేయొచ్చు అని కూడా నేను చెప్తాను మేడం. సో, హ్మ్. చాలామందేంటంటే అంత అమౌంట్ కదా! ఒకేసారి అంత అమౌంట్ పే చేయలేము. మా వల్ల కాదు అని ఆలోచిస్తారు మేడం. సో, హ్మ్. అలాంటి వాళ్ళకి నేనిదే చెప్తాను. మీరు చిన్న ప్యాకేజ్‌తోనైనా స్టార్ట్ అవ్వండి. ఇక్కడుండే కోర్సెస్ మీకెప్పుడైతే నచ్చుతాయో, ఇది బాగుంది అనిపిస్తే మీరు వెంటనే అప్‌గ్రేడ్ అవ్వచ్చు అని చెప్తాను మేడం. అలానే చేస్తాను. చిన్న సేలైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళంతట వాళ్ళే అప్‌గ్రేడ్ అవుతారు. ఎందుకంటే ప్లాటినంలో ఉండే బెస్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. రెగ్యులర్ అప్‌డేట్స్ చూస్తా ఉంటారు. సో